హాయ్ ఫ్రెండ్స్, హోమ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేయబోయేది చాలా స్పెషల్ అండ్ యూనిక్ డెజర్ట్ కునాఫా శాండ్విచ్. మిడిల్ ఈస్టర్న్ ఫేమస్ కునాఫాని కొంచెం కొత్త స్టైల్లో మన శాండ్విచ్ రూపంలో తయారు చేస్తాము. ఈ రెసిపీలో కరిగే చీజ్, తీయని సిరప్, క్రిస్పీ కతాయిఫ్ కలిసి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే డెజర్ట్ని తప్పకుండా ట్రై చేయండి. చివరి వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ముందుగా దీనికోసం కునాఫా డౌని తీసుకుందాం. ఇలా తీసుకొని దీన్ని ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గానే ఉంటుంది. సో ఇది తీసుకొని కతాయిఫ్ అని కూడా అంటారు. చాలా క్రిస్పీగా బాగుంటుంది కునాఫా డో ఇది. సో దీన్ని విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చేతితో నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా చేసి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ డోని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక గిన్నె పెట్టుకోండి. దానిలో 1 గ్లాస్ వాటర్ పోసి 3/4 కప్పు 3/4 కప్ షుగర్ వేయండి. అందులో 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్ వేసి, అలానే 2-3 డ్రాప్స్ నిమ్మకాయ రసం వేయండి. కరిగితే సరిపోతుంది షుగర్ సిరప్. సో షుగర్ సిరప్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. దానిలో నుంచి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిలో నేను చీజ్ని గ్రేట్ చేసినటువంటి చీజ్ని బ్రెడ్ పైన వేసుకున్నాను. చీజ్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఫుల్గా. నేను తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ దాని మీద పెట్టి అలా బాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 2 ఎగ్స్ తీసుకున్నాను. 1/2 కప్పు మిల్క్ కూడా వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని మిల్క్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా బీట్ చేసి, ఇప్పుడు అందులో ఆ మిక్స్చర్లో మనం ఈ బ్రెడ్స్ పెట్టుకొని రెండు వైపులా కూడా ఎగ్స్ అన్నీ ఆ ఎగ్ మిక్స్చర్ అంతా వాటికి పట్టేలా బ్రెడ్కి బాగా పట్టుకునే విధంగా మనం రెండు వైపులా బ్రెడ్ని అందులో డిప్ చేద్దాము. డిప్ చేసిన తర్వాత మనం డౌని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిలోనికి పెట్టి ఫుల్గా ఈ బ్రెడ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఈ డౌన్ అంతటిని కూడా దాని మీద కవర్ చేయాలి. చాలా జాగ్రత్తగా కవర్ చేయండి. చీజ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా అన్ని వైపులా కూడా డౌతో కవర్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ని అందులో ఆ ప్యాన్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కూడా చక్కగా కాలిన తర్వాత సైడ్స్ కూడా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చక్కగా మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా సైడ్స్ కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకొని, అంతే, ఎంతో చక్కటి టేస్టీ అయినటువంటి కునాఫా శాండ్విచ్ రెడీ అయిపోయింది. మంచి టెక్స్చర్ వచ్చింది కదా, చాలా మంచి గోల్డెన్ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని మీకు ఎంత కావాలనుకుంటే అంత షుగర్ సిరప్ మీరు దాని మీద వేసుకోవచ్చు. పిస్తాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పిస్తాతో మనం ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మీ టేస్ట్ ప్రకారమే మీకు ఎంత కావాలనుకుంటే అంత దానిపైన మీరు అలా పోర్ చేసి వేసుకున్న తర్వాత అంతేనండి, చక్కగా ఇట్లాగా సర్వ్ చేసుకోండి.